కాంగ్రెస్ గూండా రాజ్యంలో సామాన్యులకే కాదు ప్రజాప్రతినిధులకు రక్షణ కరువైందన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ప్రధాన ప్రతిపక్ష నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపైనే దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ ప్రజాపాలన అని చెబుతూ రాష్ట్రాన్ని పూర్తిగా గూండాల రాజ్యంగా మార్చేసిందని ధ్వజమెత్తారు. రేవంత్ ఆడుతున్న వికృత రాజకీయ క్రీడలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని గండ్ర హెచ్చరించారు. పోలీసులు కాంగ్రెస్ కు ప్రైవేటు సైన్యంగా మారి ప్రత్యర్థులపై దాడులకు సహకరిస్తున్నారని మండిపడ్డారు. ఈ చిల్లర దాడులకు బీఆర్ఎస్ భయపడదని గండ్ర స్పష్టం చేశారు. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు పరిపాలన చాతగాక ఈరోజు ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో ఒక గుండారాజు నడిపిస్తున్నారు. నిన్న రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారికమైనటువంటి క్యాంపు కార్యాలయంలోకి పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళి ఆయన క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి బొమ్మ పెట్టాలి. ఎవరి ఇంట్లో ఎవరి బొమ్మ ఉండాలని నిర్ణయించే అధికారం ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే, ప్రతిపక్ష నాయుడు క్యాంప్ ఆఫీస్ అంటే, ఈరోజు భూపాలపల్లిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. అది వ్యక్తిగతంగా అది ప్రజల యొక్క కలుసుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి దాని కొరకు ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలందరికీ కూడా క్యాంప్ ఆఫీస్ కట్టేయడం జరిగింది. అందులో ఎవరి ఫోటో ఉండాలి, ఆయన వ్యక్తిగతంగా అది ఆయన ఇష్టానుసారంగా కేసీఆర్ బొమ్మ ఉంటుందా లేకపోతే ఎవరి బొమ్మ ఉంటుంది అనేది అక్కడ ఉండేటువంటి వారి ఇష్టం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నా. ఈరోజు భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మరి రాహుల్ గాంధీ ఇంట్లోనో, సోనియా గాంధీ ఇంట్లోనో, ప్రియాంక గాంధీ ఇంట్లోనో నరేంద్ర మోడీ బొమ్మలు పెట్టుకుంటారా? అక్కడ ఎంపీలకు ఇచ్చేటువంటి ఎంపీ రెసిడెన్స్లలో వాళ్ళ బొమ్మలు పెట్టుకుంటున్నా? బొమ్మలు పెట్టుకోవాలని చెప్పి బీజేపీ వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో ముందట ఏమైనా చేస్తున్నా? మరి ఎక్కడ లేని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సాంప్రదాయాలకు తెరలేపడం, ఇది ఎటువైపు తీసుకుపోతా ఉన్నారు రాజకీయాలనని ప్రశ్నిస్తున్నాం. మహిళలు ప్రశ్నిస్తున్నారు, రైతులు ప్రశ్నిస్తున్నారు, యువకులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే నిన్న ప్రతిపక్ష నాయకుడు క్యాంప్ కార్యాలయంలోకి వెళ్ళి గుండాలాగా పోయి ఫోటోలు పెట్టేటువంటి సాంప్రదాయం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఈరోజు అధికార పార్టీ నాయకులను తిరగనిచ్చే పరిస్థితి ఉండదు, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తాం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన చెప్పుకున్నారు, కానీ ఇలాంటి చిల్లర వ్యవహారాలు మాకు ఎప్పుడు నేర్పలే. మరి రేవంత్ రెడ్డి ఇలాంటి చర్యలు చేయమని చెప్పి మరి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దీనికి బేషరతుగా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్తే తప్ప దీనికి పరిష్కారం కాదు. తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.